నేర్పించిన అమ్మాయి అంతా కూడా మదర్ తెరీసా వల్ల జరిగింది. మిషన్లు మేము ఏర్పాటు చేసాం కానీ మదర్ తెరీసా ద్వారానే ఏర్పాటు చేసినా కానీ మాకు మంచిగా జరిగింది. మంచి మిషన్లు ఇచ్చారు, ఇవ్వటం కూడా మంచి మిషన్లు ఇచ్చారండి. ఉషా కంపెనీ తక్కువ అసలు మేము కట్టించేందుకు ఇంత దానికి ఇంత వృద్ధిగా మాకు ట్రస్ట్ మీద చక్కగా మంచి మిషన్లు సప్లై చేశారు. దీనికి ధన్యవాదాలు చెప్పుకోవచ్చు. చాలా బాగా బయట మిషన్లో తెచ్చుకుంటే మేము మాకు ఏ ఆట కడతారో మాకు తెలియదు. ట్రస్ట్ వాళ్ళు ఉండి చక్కగా దగ్గర ఇంటికి చేర్చిన దాకా కూడా వాళ్ళే బాధ్యత తీసుకున్నారు. అది మంచిది, అది ఒప్పుకోదగ్గది. నేర్పించారు. నాకే కాదు, నాలాంటి వాళ్ళకి చాలా మంది నేర్చుకున్నారు గ్రామంలో. అదే ఇలాంటి అవసరాలకు ఉపయోగపడటం ఇంకా చాలా మాకు వినటానికి కూడా చాలా బాగుంది. అవునండి, అసలు అయితే మిషన్ నేర్చుకోవాలని ఎప్పటి నుంచో ఉండేదండి. మైలు వారు వెళ్ళి నేర్చుకోవడం అంటే కొంచెం మా ఆయన గారు వద్దులే అంటే అట్లా ఉండి మా ఊర్లో అయ్యేసరికి ఈయన కూడా ఒప్పించుకొని వెళ్తానికి నేర్చుకోవడానికి కూడా నాకు అదే వీలు దొరికింది. ఇప్పుడు ఈ రకంగా ఉపయోగపడింది కూడా. పెళ్లి కాని పిల్లల కంటే మేడం ఈ మేడం గారు బాగా నేర్చుకునేది. మంచి ఇంట్రెస్ట్ అసలు నా పక్కన నేను వదిలిపెట్టేది కాదు కూర్చున్నది. తర్వాత ఫోన్ లో నెట్ లో చూసేదంట, నాకు వచ్చి చెప్పేది ఇలా చెప్పండి అలా చెప్పండి అడిగి నేర్చుకునేవాడు. బాగా ఇంట్రెస్ట్ గా నేర్చుకున్నారు. నేర్చుకోవడం ఇప్పుడు పనికి వచ్చింది. చాలా బాగుంది. మేమేదో కొంచెం వల్ల దీనికి సహాయం చేయగలిగినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. దీని మీద శ్రద్ధ పెట్టి వర్క్ ఎక్కువ చేసుకుంటే పొలానికి వెళ్ళే పని ఉండదు. ఇదే వర్క్ మంచిగా చేసుకోండి. ఎప్పుడు చేయలేదండి చిన్నప్పటి నుంచి. ఇంకా నేర్చుకో. ఇంకా డ్యూటీకి వెళ్ళేవాడికి ఇంట్లో పని చేసుకొని ఇంట్లో సరిపోయింది. వెళ్ళలేదు డ్యూటీకి కానీ ఇల్లు వస్తా ఉంటే అనుకోకుండా యాక్సిడెంట్ అవటం. ఆయన అదే 4 నెలలు అవుతాను. అదేలేమో పనిలో పట్టమే మందు దానికి. ఇంకా ఎవరు చేయగలిగింది ఏం లేదు కదా. సరే మరి మా